మిత్రులారా, ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షులు డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారు, వేదిక మీదున్న విసికే పార్టీ అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు, ఎన్ఏపిఎఫ్ నాయకులు బత్తుల రాంప్రసాద్ గారు, వేదిక మీదున్న సుప్రీంకోర్టు అడ్వకేటు రాష్ట్రపాల్ గారు, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు దశరథ్ గారు, ప్రకాష్ కరత్ గారు, ఇతర నాయకులు వేదాంత్ మౌర్య, కల్పనక్క, హాజరైన ప్రతి ఒక్కరికి, సుబ్బారావు, అందరికీ ప్రతి ఒక్కరికి నా తరపున కేవీపీఎస్ తరపున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళాలని మా బృందం అక్కడికి వెళ్ళేలోగా అప్పటికే డెడ్ బాడీని తరలించారని చెప్పేసి వాపసు రావడం జరిగింది. లేట్ సమాచారం అందింది, మేము అందుకోలేకపోయాం వాడికి. కానీ ఆ వార్త తెలిసిన ఇమ్మీడియట్లీ తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి మా సంఘానికి అందరికీ కార్యకర్తలకు విషయం తెలియజేశాం. ఆ రోజే 4 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటి జరిగింది. నిన్న ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మనతో కలిసి వచ్చి అందరినీ కలుపుకొని దీని మీద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పాం. ఈ రోజుకి 11 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలను కూడా కేవీపీఎస్ పూనుకున్నది, అట్లా నిర్వహించింది అనేటువంటిది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒకటి, ఒక పోలీసు శాఖలో ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఏ రకమైనటువంటి వేధింపులు ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు శ్రీరాములు శ్రీనివాస్ గారు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదాంతమే మనకు అర్థమవుతుంది. జనరల్గా బయట దళితుల మీద అట్రాసిటీస్ జరిగితే ఏసీపీ విచారణ చేస్తుంటారు. అంటే పోలీస్ శాఖ అంటే దళితుల పైన దాడులు, దౌర్జన్యాలు జరిగితే వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి వేదికగా పోలీస్ శాఖ ఉంటుంది అనేటువంటిది మనం అనుకుంటాం. కానీ ఆ శాఖలోనే పనిచేస్తున్నటువంటి దళిత ఉద్యోగులు కూడా ఆ రకమైనటువంటి వివక్షకి, వేధింపులకు గురవుతారు అనేటువంటిది మాత్రం ఈరోజు శ్రీనివాస్ గారి ఆత్మహత్యతోటి మనకు అర్థమైంది. సిఐ జితేందర్ రెడ్డి గారిని చెప్పినటువంటి కానిస్టేబుల్ కానీ గత కొంతకాలంగా తనని ఎలా వేధింపులకు గురి చేస్తున్నారు, ఏ రకమైనటువంటి వివక్ష పాటింపజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన వీడియో ద్వారా తెలియజేసినటువంటి మరణ వాంగ్మూలాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. నేను గత 25 రోజుల క్రిందటనే లిఖితపూర్వకంగా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిన, కానీ పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అందువల్ల నా మీద టార్చర్ పెరిగింది. కానిస్టేబుళ్ళు నాకంటే కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు కూడా నిన్ను ఎస్ఐగా ఉండి వాళ్ళకంటే పై ఆఫీసర్గా ఉన్నప్పటికీ, మీకు ఆ పాతకాలపు నాటి సామెతల్లో ఉంటుంది, వాళ్ళ సామాజిక తరగతి ఏంటిది ఏమో అనేటువంటి లోతుల్లోకి వెళ్తే, నేను కూటికి తక్కువైతే కావచ్చు కానీ కులానికి తక్కువ కాదు అనేటువంటి సామెత ఉంటుంది. అందుకే నేను దీంట్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ సిఐ జితేందర్ రెడ్డి క్లియర్గా కనపడుతున్నాడు. దీంట్లో హోదా రీత్యా చూసినప్పుడు ఎస్ఐ పెద్దవాడు, కానిస్టేబుల్ చిన్నవాళ్ళు. కానీ వాళ్ళ సామాజిక తరగతి రీత్యా చూసినప్పుడు ఆ అహంకారం, కులపరమైనటువంటి అహంకారం కొట్టొచ్చినట్టు కనపడ్డది. ఎట్లాగో జితేందర్ రెడ్డి ఆ పాత్ర నిర్వహిస్తాడు, కానీ వీళ్ళు కూడా ఆ పాత్ర నిర్వహించారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇది వివక్ష, వేధింపులు ఇవన్నీ ఆయన్ని బలి తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణమైనవి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఉదంతాన్ని తన మరణ వాంగ్మూలం ఆధారంగా స్పాట్గా, న్యాయస్థానం అయితే స్పాట్గా ఒక వ్యక్తి చనిపోయే ముందు ఇచ్చేటువంటి మరణ వాంగ్మూలాన్ని తీసుకొని సుమోటోగా ఇమ్మీడియట్లీ కేసు పెడతారు. తక్షణమే అరెస్ట్ చేయాలి, లేట్ చేయకూడదు, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాలి. కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయలేదు అంటే చాలామంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులలో, అధికారులలో, అడ్మినిస్ట్రేషన్లో మొత్తం కూడా రెడ్డిస్ తోటి నింపాడు అని చెప్పేటువంటి చర్చ కూడా ఉంది, వాస్తవాలు కూడా. ఇప్పుడు ఈ జితేందర్ రెడ్డి అనేటువంటి ఆయనను కూడా ఇక్కడి నుంచి కింది నుంచి పైదాకా కాపాడేందుకు ఏమన్నా అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారా, అరెస్ట్ చేయకుండా రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఒక నిండు ప్రాణాన్ని ఒక దళితుడు ఎస్ఐ కావటానికి ఎంత శ్రమ పడి ఉంటాడు, ఎన్ని మెట్లెక్కొచ్చుంటాడు, ఎంత పేదరికాన్ని అనుభవించుంటాడు, ఎంత వివక్షను అనుభవించుంటాడు ఆ స్థాయికి రావటానికి. ఇంతటి బాధలు అనుభవించి ఎస్ఐ అయిన తర్వాత ఈరోజు ఈ వివక్ష, వేధింపులు అనేటువంటిది తను బలి తీసుకుంది అంటే దానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఉన్నటువంటి జితేందర్ రెడ్డిని, సిఐ జితేందర్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ పైన ఉన్నటువంటి 5 కానిస్టేబుళ్ళు, అదేవిధంగా ఇప్పుడు నమస్తే తెలంగాణ విలేకరి కూడా ముఖ్యమైనటువంటి పాత్రధారుడు రఘు ఎవరైతే ఉన్నారో ఆ రఘును, వీళ్ళందరినీ కలిపి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్యా నేరం కింద కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది.
ఇమ్మీడియట్లీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిమూవల్ చేయాలి, సస్పెండే కాదు, పూర్తిగా రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో ఇవాళ శ్రీనివాస్ గారికి జరిగినటువంటి ఏదైతుందో ఆ కుటుంబం, శ్రీనివాస్ గారు ఎంత పెద్ద దిక్కు అయితే తన మేనత్త ఇమ్మీడియట్లీ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ దళిత కుటుంబంలో ఒకరికి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం వస్తే ఆ మొత్తం కుటుంబాలు తలెత్తుకుని బతుకుతాయి. అనేక కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉంటుంది ఒక ఉద్యోగం. దళితులకు ఎక్కడ ఆత్మగౌరవం దక్కుతుందంటే, దళితుడి ఉద్యోగి అయితేనన్నా ఆత్మగౌరవం ఉంటుంది, లేదా ఉద్యమకారుడు అయితేనన్నా ఆత్మగౌరవం ఉంటుంది. మిగతా ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు. అలాంటి ఒక ఉద్యోగిగా, ఒక అధికారిగా తను వస్తే ఈరోజు ఆ పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలకి ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. కాబట్టి తన మేనత్త హార్ట్ అటాక్ అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకని మిత్రులారా, ఈ ఘటన చాలా విచారకరమైంది. ఈ రాష్ట్రంలో గత 7 మాసాల కాలంలో సీరియస్గా దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడు పెరుగుతుంది అనేటువంటి వాతావరణం వచ్చింది. 7 నెలల కాలంలో నాకు తెలిసి 7 నుంచి 10 సంఘటనలు జరిగినాయి. ఒక్కొక్క ఘటన చాలా హృదయ విదారకంగా ఉంటుంది. మనిషిని దానిమ్మ పండు తెంపుకుంటే కట్టేసి కొట్టింది ఒక రిటైర్డ్ టీచర్. 13 ఏళ్ల పసి వయసులో ఉన్నటువంటి మైనర్ బాలుని కట్టేసి కొట్టినటువంటి సంఘటన మనం చూసాం. హనుమాన్ మాల వేసుకుంటే ఆ మాల వేసుకొని భిక్షకు పోదామని చెప్పేసినంటే, నువ్వు పవిత్రంగానే మాల వేసినావు, నేను పవిత్రంగానే మాల వేసినా, కానీ అయినా నువ్వు గుడిలోకి రావద్దు అనేటువంటి పద్ధతులలో సిద్దిపేట జిల్లా సీతారాంపల్లిలో జరిగింది. రామ్గోపాల్పేట కరీంనగర్ జిల్లాలో బుడగజంగాల వాడ మీదనే దాడి జరిగింది. చెంచు ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి ఘటన, ఇలాంటివి చూస్తూ ఉంటే చాలా ఇంకా కోకొల్లలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ అన్ని ఘటనలు SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేటువంటిది చిత్తశుద్ధితోటి పోలీసులు అమలు జరపట్లేదు. కేసును అట్రాసిటీ చట్టాన్ని డైల్యూట్ చేసినటువంటి తీరు ఒకవైపు ఉంటే, కనీసం ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలను కూడా నిరాకరిస్తున్నారు పోలీసులు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా దరఖాస్తు పట్టుకొని పోతే ఆ దరఖాస్తుని తిరిగి మార్పు చేసి దాన్ని రాపిస్తున్నారు. అంటే అట్రాసిటీ నుంచి దూరం చేయటం కోసం ఎవరైతే పెత్తందారులు దళితుల మీద దాడి చేస్తారో తన మీద SC/ST కేసు కాకుండా ఉండటానికి ఆ దరఖాస్తుని ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నాడో వాళ్ళతోటే తిరిగి రాపిస్తున్నారు. రాపిచ్చి కేసు కాకుండా చేయాలనేటువంటి కుట్రలు పోలీసుల దగ్గరే చట్టాన్ని మొత్తం కూడా నీరుగార్చేటువంటి పని జరుగుతుంది. ఈరోజు పోలీస్ శాఖనే ఇవాళ పొద్దున ఉదయం ఒక పోలీస్ ఆఫీసర్ వాకింగ్కి వస్తాడు. ఆయన నేను అడిగితే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మన SIకే ఆయన ఏమంటున్నారు, బ్యాడ్ రిమార్క్స్ ఏమంటారు ఆయన, అది ఇంగ్లీష్లో ఒక పదం అన్న నేను గుర్తుపట్టలేదు సరిగ్గా, ఆయనకే బ్యాడ్ రిమార్క్స్ ఉన్నాయట కదా అని చెప్పేసి. అంటే మన SIకి ఏదో తప్పుడు లక్షణాలు ఏమేమి ఉన్నాయో మీరు అందరూ ఫిర్యాదు చేయండి, చట్టబద్ధంగా DGPకి చెప్పండి, పై అధికారికి చెప్పండి. కానీ వేధింపులు చేయటం ఏంది? ఏ వ్యక్తికైనా ఒకవేళ తప్పుడు ఆలోచనలు ఉంటే నువ్వు వేధింపు చేసే హక్కు నీకుందా? చట్టాన్ని నువ్వు లోతు తీసుకుంటావా, చేతుల్లోకి తీసుకుంటావా? ఒక SI మీద తప్పుడు అభిప్రాయాలున్నా, తప్పుడు రికార్డులున్నా నువ్వెవరు వేధించడానికి, నువ్వెవరు కులవివక్ష పాటించడానికి, నువ్వెవరు ఆయన్ని హింసించడానికి, నీకే హక్కులు ఉన్నాయి? కాబట్టి నువ్వు పై అధికారికి తెలియజేయి, నేను CIని, ఆయన SI, ఈ బ్యాడ్ రికార్డు ఈయనకుంది, ఆయన కాబట్టి సస్పెండ్ చేయమని చెప్పేసి చట్టబద్ధంగా నువ్వు ఫైట్ చేయి, అట్లా చేసుకో. కానీ ఇప్పుడు ఈ దుష్ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు, చాలా చోట్ల కూడా ఈ చర్చని ప్రారంభిస్తున్నారు. కానీ SI శ్రీనివాస్ మీద బ్యాడ్ రికార్డు ఉన్నట్టు అశ్వరావుపేట మా ప్రాంతంలో ఉన్నటువంటి మా వాళ్ళని, మా ప్రజాతంత్ర ఉద్యమ నాయకుల్ని, మా KVPS నాయకులను అడిగితే మంచి మనిషి అనేటువంటి పేరుంది. ఎవరయ్యా ఇది చేస్తున్నటువంటి వాళ్ళు అంటే ఆ జితేందర్ రెడ్డికి సామాజిక తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చర్చను ప్రారంభిస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ ఘటనని పూర్తి స్థాయిలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఖండిస్తున్నది. ఇప్పుడు మన మిత్రుడు పెట్టినటువంటి ప్రతిపాదనలలో ఖచ్చితంగా KVPS భాగస్వాములు అవుతుంది. అది అక్కడ అశ్వరావుపేటకు పోయే విషయమే కానీ, నారక్కపేటకు పోయే విషయంలో కానీ, DGPకి టైం తీసుకొని రిప్రజెంట్ చేసే విషయంలో కానీ. అదొక్కటే కాదు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక ప్రజా సంఘాలన్నిటిని ఐక్యం చేసే విధంగా మనం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాం. అన్ని జిల్లాల్లో కూడా జరిపే విధంగా ఈ ప్రయత్నం చేద్దాం, చర్చనీయాంశం చేద్దాం. అవకాశం ఉంటే ఒక కరపత్రం వేసి ఈ రాష్ట్రంలో ఒక పోలీస్ శాఖలో జరిగినటువంటి వేధింపులు, కులవివక్ష ఏ రూపంలో ఉన్నాయి, ఎందుకు SI బలి కాబడ్డాడు, ఇంకా సాధారణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, వివక్ష ఏంటి, ఆ ఘటనలన్నింటినీ కోడ్ చేస్తూ ఒక కరపత్రం వేద్దాం. అది విస్తృతంగా పంచేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ రూపంలో మరో రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా కరపత్రం వేసేటువంటి పద్ధతుల్లో చూద్దాం. ఆ 3 ప్రతిపాదనలతో పాటు ఇవి కూడా యాడ్ చేస్తూ ఆ పద్ధతులలో శ్రీనివాస్ గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, శ్రీనివాస్ గారి భార్యకి మళ్ళీ ఇమ్మీడియట్లీ పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే నా భర్త ఏదైతే వేధింపులకు గురయ్యి బలైపోయిండో నేను కూడా బలైపోవాల్సి వస్తుందని ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టు ఉంటుంది. కానీ ఆమె ఎడ్యుకేషన్ ఏంటో చూసుకొని ఒక గ్రూప్ 2 ఆఫీసర్ హోదాని ప్రభుత్వం చాలామంది కల్పిస్తుంది.
ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ డిమాండ్ను కూడా మనం పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఒక పెద్ద దిక్కును కోల్పోయిన తర్వాత తన కుటుంబంలో తన సహచరి కూడా ఒక కుటుంబంలో ఒక మంచి అధికారి అయితే మిగతా వాళ్ళ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ నీడనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీసుకునే నిర్ణయాల్లో కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం భాగస్వాములు అవుతుందని చెప్పి తెలియజేస్తూ, మా నాయకత్వం అందరూ కూడా ఉంటారు. నేను ఒక చిన్న మీటింగ్ రీత్యా బయటకు వెళ్తున్నాను, క్షమించాలని చెప్పి కోరుతూ అందరికీ ధన్యవాదాలు.